హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్. నేను వరలక్ష్మి పూజ చేసుకున్నాను. ఆ రోజు లైవ్ కూడా మీరు అందరూ చూసారు ఉంటారు, నా ఫ్రెండ్స్ అందరూను. చాలా ట్విస్టులు అండి బాబు నా వరలక్ష్మి పూజలో. ఏం ట్విస్టులు ఉన్నాయి అనుకున్నారు? చూస్తూ ఉండండి, మీకు చూపిస్తాను, అన్ని వివరంగా చెప్తాను. స్కిప్ చేయొద్దు, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? పోయిన వారం చేయలేదు వరలక్ష్మి వ్రతం, అందుకని ఈ ఫ్రైడే చేసుకున్నాను. అమ్మవారికి చీర కట్టడం ఎలాగా అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో లాంగ్ వీడియో పెట్టాను. నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అది కూడా చెక్ చేయండి. ఇప్పుడు కూడా మళ్ళీ ఫుల్గా వీడియో అంతా చూపించడం మీకు బోర్ కొడుతుందని చెప్పి నేను అమ్మవారికి శారీ కట్టేది చూపించలేదనమాట. కాకపోతే ఈసారి స్పెషల్ ఏంటంటే నేను లోటస్లో అమ్మవారిని కూర్చోబెట్టాను. కలవ పువ్వు చేస్తానమాట, నేనే చేస్తాను పేపర్ తోటి. అది కూడా ఎలా చేస్తానో నేను త్వరలోనే వీడియో అప్లోడ్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి వీడియో మాత్రం. నోటిఫికేషన్ ఆన్ చేశారంటే సబ్స్క్రైబ్ చేసుకొని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అమ్మవారికి చీర ఎలా కట్టాలో మీకు వీడియో పెట్టినప్పుడు చాలా బాగా కుదిరిందండి శారీ. చాలా ఈజీగా కూడా అయిపోయింది, నాకు పెద్ద టైం పట్టలేదు. కానీ నేను పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు కట్టడానికైతే నేను చాలా తిప్పలు పడ్డానండి. అమ్మవారు పరీక్షలు పెడతారంట, అందుకనో ఏమో తెలియదు కానీ 2-3 టైమ్స్ నేను తీసి కట్టి మొత్తానికైతే అలాగైతే కట్టి రెడీ చేశాను. చూసారు ఎంత బాగా వచ్చిందో. తిప్పలు పెట్టినా కూడా చాలా బాగా వచ్చిందనమాట శారీ కట్టడం అనేది. ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, స్టిచ్చింగ్ చేసేసావా అని చెప్పి. అమ్మవారి శారీ నేను ముందు రోజు సాయంత్రమే కట్టేసుకున్నానండి. తర్వాత మనకి పూజకి కావాల్సిన పళ్ళు పువ్వులు అని తెచ్చుకుందామని మార్కెట్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక షాప్లో చూడండి బాబు, పాముని పెంచుకుంటున్నారండి ఈ షాప్లోను. నాకు అసలు మామూలుగా పాములు టీవీలో చూసినా బయట చూసినా కూడా చాలా భయం. కానీ అక్కడ చూసిన వెంటనే మీకు అందరికీ చూపించాలి. నేను ఫస్ట్ టైం అనమాట ఇంత లైవ్లో చూడడం, మీకు చూపిద్దామని చెప్పి వీడియో చాలా ధైర్యం తెచ్చుకొని వీడియో తీస్తానండి. అది అసలు ఎలా మూవ్ అవుతుందో తెలుసా? అందరూ వీడియోలు తీస్తున్నారు దాన్ని. పాయిజన్ కాదంట, అందుకని పెంచుకుంటున్నారు వాళ్ళు, షాప్లో పెట్టుకొని పెంచుకుంటున్నారండి. నెక్స్ట్ డే అన్నీ తెల్లవారి రెడీ చేసేసుకున్నాను అనమాట. చాలా కిచెన్లో ప్రసాదాలు చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ చాలా హడావిడి కదండి పూజల టైంలోనూ. సో ప్రసాదాలన్నీ ఇంకొకసారి మీకు కావాల్సి వీడియో చేసి చూపిస్తాను. చాలా బాగా కుదిరినాయి ప్రసాదాలు. నేను పొద్దుటే అన్నీ రెడీ చేసేసుకొని పూజకి నేను ఒక బల్ల రెడీ చేసుకుంటాను ఎప్పుడూ కూడాను. అమ్మవారిని కూర్చోపెట్టింది ఒక దాని మీద అయితే నేను పూజ చేసుకునేది ఎప్పుడు కూడా ఈ బల్ల మీద చేసుకుంటాను. మీరు చూస్తే అర్థమవుతుందండి, ఇది ఉయ్యాలు చేస్తాం కదా మనం, ఉయ్యాలు కట్టుకుంటారు కదా అందరూ ఇళ్లల్లోనూ, ఆ ఉయ్యాల బల్ల అనమాట ఇది. నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం. అయితే మా చిన్నాన్నగారు వాళ్ళు వుడ్ వర్క్ చేసేవాళ్ళు. సో నాకు ఉయ్యాలంటే ఇష్టం అని చెప్పానని చెప్పి చిన్న బల్ల చేసి ఇవి చిన్నానా అని చెప్తే ఇంత పెద్ద బల్ల చేసి ఇచ్చారండి నాకు. ఫ్లాట్లో మనం ఇంత పెద్ద బల్ల ఎక్కడ తగిలించుకుంటాం మీరే చెప్పండి? అది కూడా రెడీ అయిపోయిన ఫ్లాట్లో తగిలించుకోవడానికి అవ్వదు కదా. సో వేరే దారి లేక ఏం చేశానంటే ఇది పూజ కోసం యూజ్ చేయడం మొదలుపెట్టాను అనమాట. చిన్నాన్నగారు ఇప్పుడైతే లేరు, కానీ చాలా జ్ఞాపకాలు మాత్రం మాతోనే ఉన్నాయి. ఈ బల్ల ఆ చిన్నాన్నగారే చేసి ఇచ్చారండి నాకు. పూజకి చాలా బాగా కుదురుతుంది ఈ బల్ల, చక్కగా ఫ్రీగా ఉంటుంది. అమ్మవారిని కూర్చోపెట్టడానికి కానీ పూజ చేసుకోవడానికి కలసం పెట్టుకోవడానికి బాగా కుదురుతుంది అనమాట. పద్మ ముగ్గు అందరికీ తెలిసిందే కదా, వరిపిండితో వేసుకోవాలి. వరిపిండితో ముగ్గు వేసుకొని అక్షింతలు పసుపు కుంకాలు వేసుకొని పూజకి అన్ని సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. అమ్మవారి ఫోటో కూడా నేను రెడీగా పెట్టేసుకున్నాను. మనం ముందు రోజు నైటే నేను అమ్మవారిని రెడీ చేశాను కదా, చీర కట్టేసి అంతా రెడీ చేశాను కాబట్టి పొద్దుట నేను ఇంకా ప్రసాదాలు చేసుకోవడమును ఈ పూజకి సామాగ్రి అంతా రెడీ చేసుకోవడం మాత్రమే మిగిలింది. శారీ కూడా పొద్దున్నే కట్టాలి అంటే కనుక చాలా లేట్ అయిపోద్దని పూజకి ముందు రోజు నైటే కట్టేశాను అనమాట. మీరు కూడా ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ముందు రోజే అలా కట్టేసేసుకొని అమ్మవారికి ఉంచేసేయండి. పొద్దుట మాత్రం మామూలుగా ఫోటో ఆ బల్ల సర్దుకుంటాం కదా, అది మాత్రం మీరు మార్నింగ్ పెట్టుకోండి అనమాట పూజకి ఎప్పుడు కూడాను. నేను చేసుకునే పూజ మొత్తం వ్రతం అంతా కూడా లైవ్ పెట్టి లైవ్లో చూపిద్దామని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే పొద్దుట కొంచెం హడావుడి అయిపోయింది పూజ అంతా చేసేటప్పుడు. దానివల్ల పూజ చేసేటప్పుడు లైవ్ పెట్టడం అవ్వలేదు నాకు. తర్వాత నేను పూజ అంతా అయిపోయిన తర్వాత లైవ్లో చూపించాను మీ అందరికీ కూడా. చాలా బాగుందని చెప్పారు చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. చాలా చాలా థ్యాంక్స్ అందరూ లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు, నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఇంకా చాలా ఉన్నాయండి బాబు వీడియోలోను, స్కిప్ చేయొద్దు వీడియో మాత్రం. కలసం పెట్టుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మనం కింద బియ్యం పోసుకోవాలండి. అలాగే వినాయకుడికి పెట్టుకునేటప్పుడు కొంతమంది బియ్యంలో వినాయకుడిని పెట్టుకుంటారు, నేను కలసానికి పెడతాను ఎప్పుడూ కూడాను. కలసానికి కింద బియ్యం పోసుకొని 3 దోసెళ్ళు పోస్తాను నేను. 3 దోసెళ్ళు పోసుకొని దాంట్లో కలసం పెట్టుకొని దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం అక్షింతలు చిల్లర డబ్బులు పసుపు కుంకుమ వేసుకోవాలి. తర్వాత నీళ్ళు ఇల్లంతా జిమ్ముకుంటే గంగాజలంతో సమానం అండి. ఆ నీళ్ళు ఇల్లంతా జిమ్ముకోవచ్చు, కొంచెం మంచిగా జరుగుతుందని చెప్తారు అందరూ కూడాను. లేదంటే చెట్లు ఉంటాయి కదా, పచ్చని చెట్లకి వేసేయాలి నీళ్ళన్నీ తీసుకొని వెళ్ళి. అది కలసం తీసేసిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా జిమ్ముకోండి, నీళ్ళు మాత్రం పారబోసేసుకోకండి. మనం దీపం వెలిగించడానికి కూడా అగ్గిపుల్లతో వెలిగించకూడదండి. ఏకాత్రి అని చెప్పి ఇలా ఒకటి దొరుకుతుంది, ఇది నాకు మా అమ్మగారు కొనిచ్చారు. దాంతోనే వెలిగించాలి దీపం. ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా దాంతో వెలిగించుకుంటే మంచిదన్నమాట.
ప్రతి సంవత్సరం అందరూ వరలక్ష్మి పూజకి రూపు కొనుక్కుంటారు కదా, కొంతమంది కొనుక్కోలేరండి. అలా కొనుక్కోలేనప్పుడు ఏం చేస్తారంటే, మన దగ్గర ఆల్రెడీ ఒక రూపు కొనుక్కొని ఉంటుంది కదా పాతది, అది కొంచెం ఆవు పాలల్లో కడుక్కోవాలి. ఫస్ట్ ఆవు పాలల్లో కడుక్కొని శుభ్రం చేసుకొని మంచినీళ్ళతోటి తర్వాత దాన్ని మనం పూజలో ఉపయోగించుకోవచ్చు అనమాట. నేను చేసిన ప్రసాదాలు ఇవేనండి. అలాగే తాంబూలాలు కూడా రెడీ చేసేసుకున్నాను. అమ్మవారి పూజ చక్కగా చాలా బాగా జరిగింది చెప్పాలంటే. అందరూ పూజలు చేసుకునే ఉంటారు కదా, అందుకని ఫుల్గా పూజ అంతా చూపించడం ఎందుకా అని చెప్పి నేను ఫుల్గా పూజ అంతా చూపించలేదు. నేను కొనుక్కున్న శారీస్ మీరు ఆల్రెడీ నేను వీడియో పెట్టాను, నేను ఏ శారీస్ తీసుకున్నాను అని. ఇవేనండి ఆ శారీస్ కూడాను. నా పూజ అలంకరణ ఎలా అనిపించింది మీకు? ఇక్కడ ఒకటి చూడండి, ఏనుగుల్లాగా కనిపిస్తున్నాయి కదా, అది వచ్చి యాక్చువల్గా పసుపు కుంకాలు వేసుకునే బాక్స్ లాంటిదండి. లాస్ట్గా ఎప్పుడో పెట్టాను ఒక మన ఛానల్లో వీడియో. మా ఫ్రెండ్ గృహప్రవేశానికి వెళ్ళాను అనమాట నేను. తను గిఫ్ట్ ఇచ్చింది, గృహప్రవేశం రిటర్న్ గిఫ్ట్. ఇదే ఏనుగులోను మధ్యలో వినాయకుడి బొమ్మ ఉంటుంది, చాలా బాగుంది కదా అని చెప్పి అక్కడ పెట్టానన్నమాట అమ్మవారి దగ్గర. పూజ చేసుకునేటప్పుడు కొంచెం పుస్తకం చదువుకుంటాం కదా మనం, కథ చదువుతాము, పాటలు ఉంటాయి దాంట్లో, అన్నీ చదువుకున్నాను నేను కూడాను. అవన్నీ లైవ్లో పెట్టడం ఏంటంటే కొంచెం వెనకాల టీవీ ఒకటి వస్తుంది, అందుకని మ్యూట్లో చేసేసాను నేను. మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, అందరూ కూడా ఒకసారి ఛానల్ చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ పెట్టుకున్నారంటే నేను నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. ఛానల్లో ఏదైనా వీడియో పెట్టినా లేదంటే లైవ్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అందుకోసం అని చెప్పి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి మర్చిపోకుండా. నా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. తర్వాత సాయంత్రం మనం పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్తాం కదా, సరే గుడికి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాను అనమాట. కాళ్ళకి పసుపు అది రాసుకోండి, పూజలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా కాళ్ళకి పసుపు రాసుకోండి. అలాగే మా వారి బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాను. వీళ్ళేనండి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. పూజ అయిపోయిన తర్వాత చాలాసేపటికి వచ్చారనమాట కొంచెం తాంబూలం తీసుకోవడానికి. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, ఇంకా చాలామంది వచ్చారు కానీ వీడియో తీయడానికి కొంచెం అలౌ చేయలేదు. మనం ఇంటికి వచ్చిన వాళ్ళని లక్ష్మి కింద చూస్తాం కదా, పెద్దవని చిన్నవని అందరూ కూడా లక్ష్మీదేవితో సమానం కదండి. అందుకని అందరి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను నేను, ఖచ్చితంగా తీసుకుంటాను అందరిది విని. మా ఫ్రెండ్స్ ఇక్కడ తమిళనాడు, అందరూ తమిళం వాళ్ళు అనమాట. వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒకళ్ళు మాత్రమే తెలుగు ఉన్నారు. అందులోనూ కొంచెం లైట్ కలర్ బిస్కెట్ కలర్ శారీ ఉంది కదా, తను మాత్రం తెలుగు, కళ్యాణి గారు. మిగతా వాళ్ళందరూ తమిళమేనండి. వాళ్ళకి ఏంటంటే మనం నమస్కారం చేస్తుంటే చిన్నపిల్లని నేను నాకొద్దు అంటున్నారు కొంతమంది. అయితే లేదమ్మా, ఇంటికి వచ్చిన వాళ్ళు లక్ష్మితో సమానం, సో అందుకే నేను అందరికీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. మా ఫ్రెండ్ అయితే కొంచెం చక్కగా రెడీ అయ్యి వచ్చారు. నేను డిఫరెంట్గా రెడీ అయ్యారు కదా అని చెప్పి మంచిగా వీడియో తీయని చెప్తున్నాను. మా పాపకి నవ్వుతున్నారనమాట మా ఫ్రెండ్. తను స్పీడ్గా కొంచెం బయటకు వెళ్ళడం కోసం అని చెప్పి అలా రెడీ అయ్యారంట. ఆగస్ట్ 15 ఒకటి కదా, అందుకని చెప్పి కొంచెం ఆరెంజ్ కలర్ శారీ అది వేసుకొని రెడీ అయ్యారంట. అలా వచ్చేసరికి కొంచెం ఫన్ అయిందనమాట మా ఇంట్లోనూ. మా పాపను వీడియో తీయమంటుంటే నవ్వుతున్నారు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ దీపం పెట్టుకోవాలి కదండి మనం అమ్మవారికి. నేనేంటంటే 3 హారతులు లెక్క అనమాట మనకి. ఇవాళ పొద్దుట పూజ చేసుకున్నాము, అలాగే సాయంత్రం కూడా మళ్ళీ దీపం పెట్టుకొని తెల్లవారి సాటర్డే వస్తుంది కదా, ఆ రోజు మళ్ళీ పొద్దుట దీపం పెట్టుకొని మొత్తం అన్నీ అమ్మవారి కదుపుకొని మొత్తం అన్నీ తీసి పెట్టేసుకుంటాను అనమాట. అలాగే నేను మొత్తం ఆ రోజు కూడా సాయంత్రం మళ్ళీ పూజ చేసుకున్నాను, హారతి ఇచ్చుకున్నాను. తర్వాత సాయంత్రం అన్నీ సర్దుకున్న తర్వాత పక్కన మా ఇంటి దగ్గర గుడి ఉందండి, గుడికి వెళ్దామని చెప్పి రెడీ అయ్యాము. గుడికి వెళ్ళేసరికి అసలు అక్కడ ఫుల్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అనుకోలేదు మేము అసలు గుడికి వెళ్ళేటప్పుడు ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఈరోజు గుళ్ళో అమ్మవారికి ఊరేగింపు ఉత్సవము జరుగుతుందంటండి. మేము వెళ్ళేసరికి అప్పుడే అమ్మవారిని ఊరంతా తిప్పి గరగలాగా మొత్తం రెడీ చేశారనమాట. గరగ మీద అమ్మవారి ఫేసు మొత్తం పువ్వుల డెకరేషను అంతా చేశారు. అందరూ బిందులతోటి పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు అన్నీ తీసుకొని వస్తున్నారనమాట. ఒక ఎల్లో కలర్ శారీ వేసుకొని హారతి పట్టుకొని ఒక ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ ఆ ఊరు పెద్ద అండి. ఊరు పెద్ద అంటే ఆ గుడికి కొంచెం పెద్ద అనమాట. గుళ్ళో ఏం జరగాలన్నా పూజలు జరగాలన్నా కొంచెం చూసుకుంటూ ఉంటారు ఆవిడకి ఎప్పుడు కూడా అమ్మవారు వస్తారంట. అసలు ఆ డప్పుల సౌండ్కి, ఆ వైబ్రేషన్కి అసలు ఎలా ఉందంటే ఈ సిచ్యువేషన్ చాలా ఇదిగా అనిపించింది నాకు చూడడం. చాలా రోజుల తర్వాత మన ఊర్లో ఉత్సవాలే జరుగుతాయి కదా, అలాగనమాట. మా ఇంటి దగ్గరలో జరుగుతాయి కానీ నేను ఎక్కువగా వెళ్ళడం కుదరదు నాకు. సో ఆ రోజు అనుకోకుండా వెళ్ళేసరికి ఇలా ఉత్సవం జరుగుతుంది. అమ్మవారిది అయితే చాలా బాగుందండి గరగదిను. ఆవిడ ముందుండి నడిపిస్తున్నారు అమ్మవారిని. ఆ ఎల్లో కలర్ శారీ వేసుకున్నారు కదా, ఆవిడ ముందుండి నడిపిస్తున్నారనమాట. ఆ వెనకాల గరగ మోసే అతను అయ్యవారు తీసుకొని వస్తున్నారు అమ్మవారిని లోపలికి. ఆవిడ మొత్తం అమ్మవారు ఆవిడ మీద ఉన్నట్టుగానే మొత్తం నడవడం కానివ్వండి, అందరికీ కొంచెం చెప్తారు కదా, మీకు మంచి జరుగుతుంది ఇవాళ, మీకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్తారు కదా, వాక్కు చెప్తారు ఇది అంటారు. సో అది కూడా చెప్తున్నారు. ఆవిడంతటా ఆవిడే మీరు ఇలా రండి ఇక్కడ నుంచోండి అని చెప్పి పిలిచి వాళ్ళకి చెప్తున్నారనమాట. మీకు ఇలా జరుగుతుంది, ఈరోజు మంచిది, మీరు గుడికి వస్తూ ఉండండి, దండం పెట్టుకుంటూ ఉండండి అని చెప్పేసి చెప్తున్నారనమాట.
గర్ర తీసుకొని లోపలికి వెళ్తున్నారు అమ్మవారి గుడి లోపల పెట్టడానికి. ఈలోగా అమ్మవారికి హారతి అది ఇచ్చి తీసుకువెళ్ళాలి కదా లోపలికి. అయ్యవారు వచ్చి హారతి అది ఇస్తున్నారండి. ఈ పక్కన ఈవిడి పక్కన అతనికి ఏదో చెప్తున్నారు పక్కన. మేము అవన్నీ పట్టించుకోలేదు కానీ అమ్మవారిని చూస్తున్నాను నేను. చూసిన తర్వాత ఈ పసుపు నీళ్ళన్నీ తీసుకొని వచ్చారు కదా, అవన్నీ కూడా ఆవిడ పైన పోసారనమాట. ఆ ఎల్లో కలర్ శారీ కట్టుకున్న ఆవిడ మీద వేశారు ఆ నీళ్ళని. నేను ఉత్సవం అయితే చాలా బాగా జరిగిందండి. అనుకోలేదు మేము పూజకి వెళ్తాము, ఇలాగ ఉత్సవం జరుగుతుంది అని అయితే అనుకోనే లేదు అసలు. చాలా బాగా అనిపించిందండి. వీడియో తీసేటప్పుడు కూడా ఎలా చేస్తారో లేదా అనుకున్నాను, అడిగితే తీసుకోమన్నారు. సో అమ్మవారిని దగ్గర నుంచి తీసానమాట. వరలక్ష్మి పూజ రోజు అయితే మొత్తం ఇలా జరిగిందండి. వీడియో ఎలా అనిపించింది? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మర్చిపోకుండా కామెంట్ చేయండి.